అందరికీ నమస్కారం. ఈరోజు వికారాబాద్ జిల్లా ఉద్యోగుల యొక్క డైరీలో ఇదొక బాధాకరమైన చర్య, ఇదొక దుర్దినం. అందరికీ ప్రెస్ మిత్రులు మిగతా అందరు ఉన్నారు. వాళ్ళకి జనాలకి ఏమైనా ఇబ్బంది అయితే అధికారుల దగ్గరకు వచ్చి చెప్తారు. ఒకరోజు సమస్య పరిష్కారం కాదు. మన సార్ వాళ్ళు కూడా వెళ్ళింది అక్కడ నెగోషియేషన్ మాట్లాడడానికి, ఒకరోజు పరిష్కారం అయ్యేది కాదు. కానీ ఈ విధమైనటువంటి దాడి అనేది నేను ఖండాలుగా ఖండిస్తూ ఉన్నాం ఉద్యోగ సంఘాల నుండి. మిత్రులారా, ప్రెస్ మిత్రుల నుండి సమస్యకి తెలియజేసేది ఏమంటే, ఒక జిల్లా కలెక్టర్ గారి మీద ఈ విధంగా దాడి చేశారంటే మీ మనసులో ఎలాంటి విషబీజాలు నాటుకున్నాయి? అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారు? పెద్ద సారులకి ఇట్లా జరిగితే రేపటి నుండి మాలాంటి చిన్న ఎంప్లాయీస్ ఫీల్డ్ ఎంక్వైరీకి విలేజ్లకు వెళ్లాలన్నా ఆఫీసులో ఏం జరిగితే మరి ఎవరు పట్టించుకుంటారనే బాధ, నిర్లిప్తత, భయం, ఒక అసహాయత మీ మీద జాలి కూడా వేస్తా ఉంది. మనమందరం కూడా డెమోక్రాటిక్ కంట్రీలో ఉన్నాం, ప్రజాస్వామ్యంలో. మీరు ఫార్మా కంపెనీ కానీ నెగోషియేషన్ అదంతా సెకండరీ పేజీ. అధికారుల మీద దాడి అనేది ఎంతవరకు సమంజసం? మనం అనాగరిక దేశంలో ఉన్నామా? అసలు ఏంటి 2024 కంప్యూటర్ యుగంలో మీకు అడ్వైజ్ ఇచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో మీ వెనకాల వాళ్ళ కనీసం అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? ఈ విధంగా చేయడం వల్ల మీ సమస్య పరిష్కారం అవుతుందా? చెప్పండి. ఒక జిల్లాకే జడ్జి జిల్లా కలెక్టర్ గారు అంటే డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఆఫీసర్ మీద ఈ రోజు దాడి జరిగితే మేమందరం కూడా భీతావహ పరిస్థితుల్లో, భయానక పరిస్థితుల్లో మాకు చాలా బాధేస్తా ఉంది. మిత్రులారా, రేపటి నుండి అన్ని డిపార్ట్మెంట్ల నుండి మనం అందరం కూడా మనం ఆఫీస్కి వెళ్దాం, కానీ ఆఫీస్ డోర్ ఓపెన్ కావద్దు. మనం అందరం కూడా పెన్ డౌన్ చేద్దాం. ఈ గ్రామస్తులు ఎవరైతే ఈ యొక్క అనాగరిక చర్యకు పాల్పడ్డారో వాళ్ళందరి ముందు కూడా జీవిత ఖైదు చేయాలి. ఒకవేళ ఏని పక్షంలో వీళ్ళు హీరోలని మిగతా పక్క ఊరోళ్ళు కూడా వాళ్ళని ఆదర్శంగా తీసుకుని వీళ్ళు కూడా ఇట్లాగే చెలరేగడానికి ఆస్కారం ఉంటుంది. మిత్రులారా, దయచేసి మనం అందరం కూడా రేపటి నుండి ఈ విషయంలో మన అధికారులు కానీ ఇంకెవరైనా కానీ అరే వద్దు భయ్, చట్టం తన పని తాను వేసుకపోతుంది, మీ పని మీరు ఏంటంటే కూడా దయచేసి మనం సస్పెండ్ అయినా సరే కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోవద్దు. వాళ్ళందరి కూడా జీవిత కారాగార వారి శిక్ష విధించాలి. జిల్లా కలెక్టర్, జిల్లా ఉన్న మన ప్రభుత్వం స్పందించాలి. గౌరవ ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం, గౌరవ ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా, గౌరవ స్పీకర్ గారి సొంత జిల్లాలో ఇలాంటి చర్య జరిగితే ఎంత అనాగరికం. మేమందరం కూడా బాధపడతా ఉన్నాం. అందరు ప్రజలు కూడా మీరు కూడా తెలుసుకోవాలి. మీలో కూడా చాలా మందికి బాధ ఉంది, ఊరోళ్ళు ఇట్లా ఎందుకు చేశారని. కాబట్టి వాళ్ళందరి మీద కూడా లైఫ్ ప్రిజన్మెంట్ పడితేనే మేమందరం కూడా రేపటి